రోజా, మీ తాతయ్య వాళ్ళు మ్యారేజ్ సెటిల్ చేశారా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? అది మీరే ఆలోచించాలి. పెళ్ళంటూ చేసుకుంటే నేను మిమ్మల్ని చేసుకుంటాను. మీరు లేనిదే నేను బ్రతకలేను. అంత మాట అన్నది రోజా. ఏదో ఈ రెండుల మధ్య గొడవలు ఉండడం వల్ల మన పెళ్లి అయిపోయింది. చిచి, అసలు మనం పెళ్లి చేసుకోవాలన్నా ఈ ఊరి పెద్దలు గద్ద లాగట్టు పడుతున్నారు. అంటే మనకి పెళ్ళయ్యే మార్గమే లేదా? అలా అనకు రోజా, మన పెళ్లి తప్పకుండా అవుతుంది. దానికి ఒక మార్గం చెప్తా. శ్రీకాంత్ చెల్లి కింద పడిపోయిందిరా. రోజు కవీంద్ర, శ్రీకాంత్, మీ చెల్లెలు గర్భవతి. పదమ్మా. రాజిటి, ఆగమ్మా, నువ్వు అక్కడే ఆగు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. హారతి ఇవ్వకుండా లోపలికి తీసుకెళ్తే పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు పద. కూర్చోమ్మా. ఆగాగు. ఇప్పుడు కూర్చో. ఏమిటన్నపూర్ణ నువ్వు చేస్తున్న పని? ఏమిటే నువ్వు చేసిన పని? నిప్పులాంటి వంశం మీద నీళ్లు పోసావు కదే. 10 మందిలో ఈ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని గంగపాలు చేసావు కదే, దౌర్భాగ్యురాల. ఏమిటి మావయ్య గారు మీ తొందరపాటు? నా కూతురు ఏమంత పెద్ద తప్పు చేసిందని అన్ని మాట్లాడుతున్నారు. అందరిళ్లలో చూడండి, ఆడపిల్లలు బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి నా కూతురు పందిరి వేయకుండా, మేళాలు మోక్కుండా, కానీ ఖర్చు లేకుండా కడుపుతో వచ్చింది. నేనెన్ని జన్మల నోములు నోసుకుంటూ కుమార్ నా కూతురు అవుతుంది. నేను నిన్నేమీ అనలేదమ్మా, ఏమీ అన్ను. నా మతి మరుపు మండ, మర్చిపోయాను. వస్తానుండమ్మా. తాగమ్మా. ఏంటమ్మా ఇది? పాలమ్మా. కన్న కూతురు కడుపుతో ఉంటే దబ్బపండు లాంటి బిడ్డ పుట్టాలని కుంకం పువ్వు పాలల్లో కల్పిస్తారు. మరి నేను కాలకూట విషాన్ని పాలల్లో కలిపి ఇవ్వాల్సి వచ్చింది. నీలాంటి పాపిస్టిని బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. తాగవే, తాగు. నీకు పౌరుషం ఏమిటే? దాన్ని 2 ముక్కల కింద నరికి అక్కడ బారాకి ఇంటికి తీసుకొస్తావా? మన ఇంటి పరువు గంగలో కలిపి ఈ పాపిస్టిని బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. చావండి. భగవంతుడా, అమ్మా.
జీవితాన్ని చేతులారా నేనే నాశనం చేసుకున్నానన్నయ్య. చూడమ్మా రోజా, నీ అలవాట్లేంటో తెలుసుకోగలిగాను, కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయినమ్మా. అతను ఎవరో ఎక్కడుంటాడో నాకు చెప్పమ్మా. ఉత్తేజ్. ఈ రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవల సంగతి తెలిసి కూడా అదే మా పాలిట శాపమైందన్నయ్య. ఏయ్, ఉత్తేజని పిలవండిరా. పిలవడానికి మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరు. ఎవడరా మీకు ప్రెసిడెంట్? ఏయ్ అచ్చా, ఉత్తేజ్ 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 ఉత్తేజ్. ఏంటి? మీ తమ్ముడు కావాలి. ఎందుకు? మీ తమ్ముడు ఎదురుగానే చెప్తాను. మీ తమ్ముడు చేత చెప్పిస్తాను. మీ తమ్ముడిని పిలిపించు. ఏం జరిగిందో చెప్పే వరకు నా తమ్ముడు రాడు. చిన్న, ఉత్తేజు నా చెల్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి హద్దులు అడ్డొచ్చి పారిపోదామనుకున్నారు. కానీ మీ తమ్ముడిని నమ్ముకుని నా చెల్లెలు గడప దాటి వచ్చినా మీ తమ్ముడు ఈ దడి కూడా దాటి రాలేకపోయాడు. నా తమ్ముడు ఒక ఆడపిల్లని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు కాదు. దుర్మార్గుడు కాకపోతే నా చెల్లెల్ని ఎందుకు నమ్మించి ద్రోహం చేశాడు? పెళ్లి కాని పిల్లని ఎందుకు తల్లించేశాడు? మర్యాదగా నీ తమ్ముడు పిలిపించు. వాడి ద్రోహం వాడి చేత కక్కిస్తాను. శ్రీకాంత్, మర్యాద తప్పి మాట్లాడుతున్నావు. నా చెల్లెలు బ్రతుకు నాశనం అయ్యాక ఇంకా నీకు మర్యాద కూడానా? ఆగో, ఎవరి మర్యాదలేమిటో ఇప్పుడు కాదు, నా తమ్ముడిని ఇక్కడికే తీసుకొస్తాను. నువ్వు చెప్పింది అబద్ధం అని నా తమ్ముడు ఒక్క మాట చెప్పాడో మర్యాదలు కాదు, మనుషులు కూడా మిగలరు. జాగ్రత్త. ఏంట్రా, ఏంటి గోల? ఏమనుకుంటున్నావా? ఈడ దడి దగ్గరకు వచ్చి గోల్ చేస్తున్నావు. అవతల ఊళ్ళో వాళ్ళకి నిద్ర పట్టకల్లా. ఏయ్, నోరు ముయ్. దడి దాటొచ్చానంటే తుక్కు రాకొడతాను. నన్ను కొడతావా? నన్ను కొట్టే ధైర్యమో మీ ఊరు ప్రెసిడెంట్లోకి లేదు. ఏందిరా మిరపకాయలు తిన మేకలాగా తెగరుతున్నావా? మీరు లేరని అడిసాడులే, పోనిద్దరు. పీకేర్లే. ఏయ్, ఆగండి. ఉత్తేజ్, పెళ్లి చేసుకుంటానని నా చెల్లెలికి మాటిచ్చావా లేదా? పెళ్ళా? వాళ్ళమ్మ ఇక్కడ లేడు, ఊరు వెళ్ళాడు. వచ్చాక మాట్లాడవచ్చు. బాధల్లో న్యూసెన్స్ చేయకుండా వెళ్ళండి. వెళ్ళం. నా చెల్లెలు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఉత్తేజ్. ఏ ఉత్తేజ్ మీద? అంటే మీ ఊళ్ళో 8 మంది ఉత్తేజులున్నారు, మా ఊళ్ళో 9 మంది ఉత్తేజులున్నారు. వీళ్ళలో ఏ ఉత్తేజ్ మీద అడగండి. అది లాజిక్ అంటే ఇట్టగా ఉంటుంది. లాజిక్ కాదు, మ్యాజిక్. దయచేసి ఎవరు మాట్లాడకండి. చెప్పు ఉత్తేజ్, నా చెల్లెలు బతుకున్నా చచ్చిందానిలాగా మిగిలిపోయింది. పెళ్లి కాకుండానే. తల్లి అయింది. అలాంటిది బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏయ్! మా ఉత్తేజం కొట్టున్నారట. వదలరా. మన శ్రీకాంత్ పక్కన కొడుతున్నారట.
శ్రీకాంత్ వద్దు ప్లీజ్ శ్రీకాంత్ కొట్టు శ్రీకాంత్ రై ఇక్కడ గబ్బరంటే ఎవడ్రా? నేనే. గబ్బర్ నువ్వు వెళ్ళి ఎవరో గుర్తుపట్టమ్మా. అలాగే పట్టుకో. ఇతనే ఉందమ్మా ఆ బాబు దెబ్బలు తిండో నీకు తృప్తిగా ఉందా? భలేదానివే, పట్ట పగలు ప్రెసిడెంట్ గారు అబ్బాయిని వాళ్ళ మనుషుల్ని కొడుతుంటే ఈ కళతో చూసి సాక్ష్యం చెప్పడం కూడా తప్ప. ఇలాంటి వాళ్ళని కాళ్ళు చేతులే కాదు, బాగా తన్ని పోలీస్ స్టేషన్ లో పడేయాలి. బయట ఆడుకుంటున్న నా బిడ్డపై ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఆకుండా బండెక్కించి వెళ్ళాడమ్మా. నా బిడ్డ బతికాడంటే ఆ బాబు దయ వల్లనే. నన్ను క్షమించరు. నేనేం చేస్తుంటానో తెలుసా? ఏం చేస్తుంటావు అని అడగాలి. ఏం చేస్తూ? దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం
చేసావు? నీ హృదయం. అదిగో మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. దేనికి? బోండాకి. ఏయ్! అయ్యయ్యో, ఆ? ఏమైంది? మా నాన్న. ఎవరు? ఆ బ్లూ కలర్ రాజుల డ్రెస్ వేసుకున్న ఆయన పేరు? రాజనాల. రాజనాల. అయ్యో. మిస్టర్ రాజనాల. ఏయ్, హలో మిస్టర్ రాజనాల. నమస్కారం సార్. నమస్కారం ఇలా రా సార్. బాబు. మీరు ఏంటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది? మాతో వచ్చి ఓ బొండం తాగండి సార్. నేను ఇప్పుడు తాగాను, మీరు తాగండి. కనీసం బొండంలో సగమైన తాగండి సార్. పర్వాలేదు బాబు, మీరు సార్తో తాగండి. మాట్లాడుతుంటే. నేను అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉంది. సార్ మీరు మాతో తప్పకుండా బొండం తాగాలి సార్. తప్పకుండా సార్. ఖచ్చితంగా నెక్స్ట్ టైం. ఓం నమ శివాయ. జయ జయ మహాదేవ్. నువ్వు చెప్పేది నిజమా? నిన్ను పరేషాన్ చేసే పని నాకేంది? నీ బిడ్డగా పోరడు పల్లె పల్లెల గల్లి గల్లీల లొల్లి చేస్తూ ముద్దులెట్టుకుంటుండ్రు, నీ ఇజ్జత్ తీస్తుండ్రు. గదే నా పోరైతేనా తుక్కడలు తుక్కడలు చేసి కేజీ లెక్కన పెట్టన్నా. ఓరోరి దుర్మదాంధ. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు బగడిన్నట్టు పెడతాను. నా కొడుకును చంపి బఫే డిన్నర్ చేస్తాడా? గంటడు సినిమాలో నాతో తిన్న దెబ్బలు అప్పుడే మర్చిపోయాడా? వీడి అంతు తేలుస్తాను. నా కొడుకునే చంపటానికి బయలుదేరావా? ఎంత ధైర్యం నీకు? నీ కొడుకును చంపడానికి ధైర్యం కూడా కావాలా? ఈ రాజనాల కత్తి దెబ్బ ఈనాటి కుర్రకారుకు తెలియదేమో. ఆ దెబ్బ రుచి నీకు చూపించాలని వచ్చా. ఈ కాంతారావు చేతిలో కత్తి ఆడినంత కాలం నీ బ్రతుకు గులేబకావళి కథే. నాకు అనుమానం రాజనాల. ఏమిటి? మన వయస్సు అయిపోయిందేమో. కానీ మనలో ఇంకా చావలేదే. అంతేనంటావా? ఆ అయితే మళ్ళీ కత్తి యుద్ధం అక్కర్లేదు. మన విషయం ఏంటో పంచాయతీలోనే తెలుసుకుందాం పద. ఇప్పుడు చెప్పండి. 16 ఏళ్లైనా నిండని నా కుమార్తెని ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి తోటల్లో తిప్పుతున్నాడు. అది ద్రాక్ష తోటల్లో. అది గుబురుగా ఉంటుంది గనుక. అది మాత్రం అన్యాయం కాదా? ఇప్పుడు చెప్పండి. ఏరా, వాళ్ళ అమ్మాయిని తోటల్లో తిప్పుతున్నావా? అవును. అయితే ఇక పైన రోడ్ల మీద తిప్పు. కాంతారావు, ఎందుకలా అరుస్తావు? నువ్వు అరవలేవు కాబట్టి. పంచాయతీ పెద్దలారా విన్నారా? ఏలిన వారిని ఎలా అవమానిస్తున్నాడో. ఏలిన వారు లేరు, రాలిన వారు లేరు, ఊరుకుండా. మా పూర్వీకులందరూ రాజులు. వాళ్ళు రాజులైతే మీరు బూజులా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి రాజులందరినీ తరివేసినా మీరు ఇంకా ఈ రాజుల డ్రెస్సుల్లోనే తిరుగుతున్నారా? అయితే మీరు ఇప్పుడేమంటారు? వినండి, ఇక నుంచి వీళ్ళ అమ్మాయి మీ అబ్బాయి కలిసి తిరగడానికి వీల్లేదు. ఇదే పంచాయతీ తీర్పు. ఇంకో విషయం ఏమిటి? చెప్పాలి. రేపు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నీకేమైనా వేళాకోళంగా ఉందా? లేదే. మా అమ్మ నాన్నకి తెలిస్తే నీ సంగతి అంతే. తెలియక్కర్లేదు. మరి ఊరికి అన్ని జొక్క తీసుకోకు. నేనేం జోక్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి మా అమ్మ నాన్న? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి? అయినా అమ్మ నాన్నతో చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు మీ అమ్మ నాన్నని అడగాలి. మ్. అంతే కదా? 1 minute. మిస్టర్ రాజనాల, మిస్టర్ రాజనాల, అయ్యో! మిస్టర్ రాజనాల. అయ్యో! అయితే రేపు పొద్దున్న ఊరు బయట గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన్నే అడిగేస్తాను. మిస్టర్ రాజనాల, మిస్టర్ రాజనాల. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, గట్టిగా అరవకు, అందరూ వింటారు. అయితే ఒప్పుకో, రేపు ఉదయం 10 గంటలకి గుళ్ళో. ఓకేనా? ఏమిటి? ఓకేనా? అబ్బా, ఓకే 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 ఓకే.
ఏందన్న రమ్మనమంట? పంచాయతీలో తీర్పు ఇచ్చిన ఆ జగ్గారాయుడు ఇంకా నా కూతురు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేయమంటావు చెప్పన్న. ఇక మీద వాడు నా కూతురి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. ఏ చెయ్యన్నా? ఏ చెయ్యి అయినా సరే. 10 నిమిషాల్లో వస్తాను. ये हाथ मुझे दे दे। రాయుడు, ఎన్నాళ్ళైంది రమ్మా నేను చూసి. అవును, నీ జుట్టేంటి ఇంకా సగం నల్లగానే ఉంది? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నీ జుట్టు ఏమిటి ఇంకా సగం నల్లగానే ఉంది? పిచ్చిరమ్మా, జీవితమే నలుపు తెలుపు. ఆ నలుపే మన జీవితాలను నలిపేసింది. చూసావా, ఇద్దరం ఒకే ఊరు వాళ్ళమై ఉండి కూడా ఊళ్ళో వాళ్ళ గొడవల వల్ల పక్క ఊళ్ళ వాళ్ళం అనిపించుకొని 20 సంవత్సరాలు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నామంటే మనం ఎంత లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసామో అర్థం చేసుకున్నావా? నిజమే రాయుడు, బ్రతికుండగా నిన్ను చూస్తాననుకోలేదు. ఎవరు బ్రతికుండగా? నువ్వు బ్రతికుండగా నేను చూస్తాననుకోలేదు. కానీ నీ మనవడు నా మనవరాలు. అవును, అవే సపోటా తోటలు, అవే కొబ్బరి తోటలు, అవే ద్రాక్ష తోటలు. మనుషులు మారవే గాని లేసి మట్టు మాత్రం మారలేదు రాయుడు. నిజమేరమ్మా, మన ప్రేమలా వాళ్ళ ప్రేమ ఎండమావి కాకూడదు. వాళ్ళ ప్రేమ గెలవాలి. వాళ్ళు భార్యాభర్తలుగా నిలవాలి. 2 ఊళ్ళుగా చీలిపోయిన సీతాపురం రామాపురం సీతారామాపురంగా మారాలి. ఆ వైభవం చూసి మన కళ్ళు మెరవాలి. రేపు పంచాయతీలో వాళ్ళిద్దరినీ ఎలాగైనా భార్యాభర్తలను చెయ్యాలి. ఈ వయసులో ఇంత పెద్ద డైలాగులు ఎలా చెప్పగలిగావు రాయుడు? హార్లిక్స్ తాగుతున్నావా? హార్లిక్స్ తాగను, తింటాను. తినే రేపు పంచాయతీకి వస్తాను. మన మధ్య ఏదైనా వివాదాలుంటే ప్రశాంతంగా కూర్చొని పరిష్కరించుకోవాలే తప్ప ఇలా కత్తులతో కొడవలతో నరుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఇప్పటికే కన్నతల్లి లాంటి ఊరు కడుపు కోసి 2 ముక్కలను చేసాం. ఇంకా ఈ ఊళ్ళ మధ్య కాలంలోంచి రక్తపటేరులు పారాల్సిందేనా? అట్ట జరగకూడదనే కదండి జోడు పంచాయతీ పెట్టి ఈడ కూర్చుంది. అసలు ఏం జరిగిందో మీ పిల్లకాయల్ని అడగండి నిలదీసి. ఉత్తేజ్, ఏం జరిగింది? నిన్నే అడిగేది. నువ్వు రోజాని ప్రేమించావా? పెళ్లి చేసుకుంటాను మాటిచ్చావా? అడిగిన దానికి జవాబు చెప్పకుండా శ్రీశైలం కొండ మీద జమాల సెట్లో నిలబడతామే. నీకు ఆ పిల్లకి కనెక్షన్ ఉందా లేదా? లేదా నీకెందుకురా భయం? నీ వెనక నేనున్నా, నా వెనక ఊరుంది. భయపడకుండా చెప్పరా. ఇంతమంది అడుగుతున్నా సమాధానం చెప్పా. నువ్వు రోజాని ప్రేమించావా లేదా? లేదు, రోజాకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉత్తేజ్, నా చెల్లెలు అమాయకురాలు. ఒక్కసారి దాని ముఖం చూసి చెప్పు. ఒరేయ్, ఏదైనా పొరపాటు చేసింటూ ఒప్పుకోరా. నిజం చెప్పేవాడు నిజం చెప్పేదానికి ముందు ఒక్కసారే భయపడతాడు. అబద్ధం చెప్పేవాడు జీవితాంతం భయపడతాడు. చెప్పురా, చెప్పురా. ఆ కుర్రాడు తనకేం తెలియదు అంటున్నాడుగా. ఏ పంచాయతీ మూసేద్దాం. పంచాయతీ కాదు, నీ నోర్ముయ్. ఉత్తేజ్, పచ్చి అబద్ధంతో ఒక ఆడపిల్ల బ్రతుకు చీకటి చేశాను అనుకోకు. నీ చేత నిజం ఎలా చెప్పించాలో సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏయ్, ఆ బెదిరింపులే వద్దంటున్నాను. భయపెట్టి మనుషుల్ని లొంగ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని లేరు. అయ్యా, నా బిడ్డ బ్రతికి ఎలాగూ చెడిపోయింది. దానికోసం 10 మంది బిడ్డల బ్రతుకు నాశనం చేయొద్దు. మీ అందరికీ దండం పెడతాను, నా మాట వినండి. ఆ మాట నీ కొడుకుతో చెప్పమ్మా. ఏంట్రా చెప్పేది? నా ఆవేశంలో ఆవేదన ఉంది, అర్థం ఉంది. కానీ తగిన కారణం లేదు. అంటే అంటే నీ తమ్ముడు నా చెల్లికి ద్రోహం చేయలేదంటావా? సాక్ష్యం నేను దుర్గా, అవును చిన్న, నీ తమ్ముడు రోజా కలుసుకుని మాట్లాడుకోవడం నేను చాలా సార్లు చూశాను. అంతేనా? ఇంకా ఏమైనా చూసావా? అన్నీ చూసే చెప్పక్కర్లేదు. అది కాదమ్మా, సాత్వికం అన్నాక సున్నం బెల్లంగాను గాడించి గోడ కట్టినంత స్ట్రాంగ్ ఉండాల. అందుకే చెప్తున్నాను, ఉత్తేజ్ ఎన్ని మాటలతో అమ్మాయిని సొంతం చేసుకున్నాడో నాకు తెలుసు. ఈ రోజు ఆ అమ్మాయి నెల తప్పి బతుకు తప్పి బాధపడుతుంటే అందరూ కలిసి పంచాయతీలో నిలబెట్టి అమ్మాయిని చిత్రహింస చేస్తారా? ఎవరైనా సాక్షుల మధ్య కూర్చుని శారీరకంగా ఒకటవుతారా? అడిగే ప్రశ్న మనుషుల్లాగా అడగండి, పశువుల్లా కాదు.
బాబు బాబు అప్పుడే వెళ్తున్నావు ఏంటి? 2 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి అమ్మాయిని తీసుకుని వెళ్తూ గాని. అమ్మాయిని తీసుకొని వెళ్ళాలా? ఎక్కడికి? కాపురానికి. కాపురానిక? పంచాయతీ పెద్దలు తీర్మానించింది మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని, కాపురం చేయడానికి కాదు. అవే మాటలు బాబు. తాళి కట్టిన తర్వాత తాళి కట్టింది పుట్టబోయే బిడ్డకి తమరు తండ్రి పేరు చెప్పుకోవడానికి. ఒరే 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 ఏమైందిరా నీకు? నిమిషానికి ఒక రాక్షసులా ప్రవర్తిస్తున్నావు. అసలు పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? మర్యాద అనేది ఉంటే వాళ్ళ అన్నయ్య నన్ను రోడ్ల మీద పడేసుకుంటాడమ్మా. ఉత్తేజ్, నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు. అప్పుడు ఆవేశం అది, ఇప్పుడు అనుబంధం ఇది. నేను చేసిన పొరపాటుకి నా చెల్లెలికి శిక్ష వేయద్దు. సరేనయ్యా, క్షమిస్తాను. కానీ మీ చెల్లెల్ని తీసుకొని మా ఊరు వెళ్తే మా ఊరి పెద్దలు ఒప్పుకోరు. మరి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా చెల్లెలు కాపురానికి వెళుతుంది. మా బావ అల్లుడి హోదాలో మా ఇంటికి వస్తాడు. బాబు నువ్వు చెప్పింది చాలా సబబుగా ఉంది, కానీ రూల్స్ ఒప్పుకో బాబు. ఊరి కట్టుబాటు కాదంటే ఊళ్ళో జనం ఉమ్మేస్తారు. రేయ్, ఇంకా ఎడసోదండి, పొలం పోనండ్రా. తప్పు. పల్లెటూళ్ళే ఈ దేశానికి పట్టుగొమ్మలు అన్నాడు మహాత్ముడు. కానీ ఆ పల్లెటూళ్ళనే పుట్టగొడుగులుగా చేస్తున్నారు ఈ దురాత్ములు. మనిషిని కలిపే ఏ మతాన్నైనా సరే ఆహ్వానించండి, ఆస్వాదించండి, ఆరాధించండి, ఆశీర్వదించండి. కానీ మనిషిని విడదీసే మతాన్ని, దేశాన్ని, జాతిని, వర్ణాన్ని, వర్గాన్ని, రాష్ట్రాన్ని, ఊరిని, ఇంటిని, మనిషిని, పశువుని, కుక్కని, నక్కని, పిల్లిని, చీమని, దోమని నో క్షమించద్దు. నరికేయండి, నలిపేయండి, చంపేయండి, సమాధి చేసేయండి. Condemn the system which divides humanity and human beings. Burn it, bury it, blast it. Jai Hind. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा सारे जहां से अच्छा हम बुलबुल అన్నపూర్ణ, ఒక మంచి రోజు చూసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించు. వెళ్ళేస్తాను తాతయ్య. రా రోజా. ఏంబే, ఆ శ్రీకాంత్ గాడికి చిన్న గాడికి మధ్యన కిరికిరి పెడతానని చెప్పినావు. ఆడి తమ్ముడికి ఈడి చెల్లెల్నిచ్చి మనువు చేయించినావు. వాళ్ళిద్దరినీ సాలేగాలని చేసినవులే. నన్నేం చేయమంటా గబ్బర్ సింగా? ఆ ఘోరం అట్టా జరిగిపోయింది. ఘోరం కాదు, పెళ్ళైనగా పోరి పోరడు కలిసి కాపురం చేసిండ్రో మీ కండల్ని కబాబులు చేస్తా. వాళ్ళిద్దరూ కలిసి సాఫీగా సంసారం చేసిండ్రో మిమ్మల్ని అందరిని సఫా చేస్తా. చిన్నగాడు శ్రీకాంత్ గాడు ఇద్దరు ఒక్కటైనరో మిమ్మల్ని ఒక్కొక్కరిని 2 చేస్తా. అట్టా జరగకూడదనే నా బెంగ అసలు గబ్బర్ సింగా. ఆ శ్రీకాంత్ గాడు సిన్నగాడు ఒకటైతే సీలిపోయిన ఊరు మళ్ళీ ఒకటైద్ది. అందుకే వాళ్ళిద్దరూ పర్మనెంట్ గా కలబడి కొట్టుకునే రూట్ ఒకటి ఆలోచించా. గదేందో జల్దీ చెప్పు. అది విషయం. అచ్చా, గట్లయితే మీరేదైనా జులుం చేయండి. మీ వెనక మరల నేనున్నా, నా మంది మార్బల మంది. ఫికర్ మత్ కరో, జాओ. వాహ్, క్యా సపోర్ట్ హై. ఏంటి అట్ట మూతి ముడుచు కూర్చున్నావు? మీ తమ్ముడికి పెళ్ళయిందనా? పోన్లే.
చేసుకుందాం. ఛే, నా బాధ అది కాదే. నా తమ్ముడు అలా ఎందుకు మారాడో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ తలంబ్రాలు వాళ్ళు పోసుకున్నారు, వాళ్ళ మేళాలు వాళ్ళు వాయించుకున్నారు. మధ్యలో మనకెందుకు? అయినా నీకు నాకు మధ్య నీ దూరమైన వాళ్ళు. దూరంగా ఉండు. ఉంటా మర్యాదగా మన పెళ్లికి లగ్గాలు పెట్టించకపోతే నేను కుంకుడుకాయ నోట్లో వేసుకుని మీ తమ్ముడు పెళ్ళాలాగా పంచాయతీ పెట్టిస్తా. ఓహో, అంత దూరం వచ్చిందా కదా? అంతేకాదు, వరస తప్పితే ఏడదాకో పోద్ది. ఉండు, నీ సంగతి చెప్తా. వాంతి. వాంతా? వాంతి. అమ్మో, నాకేం తెలీదు. నీకేం తెలీదు? నువ్వు పసిపిల్లాడు అనుకున్నావా? పెద్ద పుల్లని చంపావు. నేను పులిని చంపడం ఎంత నిజమో, నిన్ను తల్లించడం కూడా అంతే నిజం. చాలా ఊరుకో. నువ్వు తమ్ముడికి తగ్గ అన్నం అనిపించుకున్నావు. ఏంటి? అయ్యో, ఏం ఫ్రెండ్, నేను ఇప్పటికి గుర్తొచ్చానా? నన్ను క్షమించు ఫ్రెండ్. చచ్చా, బాధపడకు. నాకంతా తెలుసు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా మా మావ బ్రహ్మ చేసిన మోసం. మీ మామ బ్రహ్మ? కాదు, నేనే ఆయన కోడల్ని. ఏ దెయ్యం, నిజం చెప్పు, నువ్వు దేవతావు కాదు? నువ్వు ఇంద్రుడి కుమార్తెని. ఏమిటి? దేవతలకు కూడా కాళ్ళు చేతులుంటాయా? అంటే డాటర్ ఆఫ్ ఇంద్ర, ఇజ్ ఇట్? ఎస్, ఐఎమ్ ది డాటర్ ఆఫ్ ద గ్రేట్ ఇంద్ర. మానవా, ఆగవా? నీ మీద మనసు పడి, ముచ్చట పడి, ప్రేమ పడి ఈ భూలోకంలో వచ్చి పడ్డాను. ఇంకా నయ్యం నా మీద వచ్చి పడలేదు. నీ మీద పడాలనే వచ్చాను మానవా. ఓర్ నాయనోయ్, దేవలోకం అంటే ఇంద్రలోకం. ఇంద్రుడు కూతురు ఇంద్రజ నా కోసం వచ్చిందా? కాదు, నా కోసం నువ్వు ఉన్నావని వచ్చాను. నీ కోసం నేనున్నానని చెప్పాలని వచ్చాను. నీ కోసం నేను, నా కోసం నువ్వు. ప్రేమ గీతము నా ఊరే పారిజాతము. అరే నీ కులుకే కుంభకోణము, పరువాల పైట దానము. నా తోట నీదిలేరా, తొడి మల్లు పూలు తీరా, నా తోట మాలికారా, నా తోడు నీకుడేరా. ఆకాశ రాకుమారి అందింది నన్ను కోరి,
ఐ, ఐ. ఆ చూపే ఇంద్రజాలము నీ సోకే ఇంద్రచాపము నా పలుకే పడుచు వేదము ఈ కౌగిట్లో గట్టి మేళము నడువేమో నల్ల పూస మనసేమో వెన్న పూస నీ మీద కన్ను వేశ అందాలు హారమేశ చినుకంటే చిన్నదాన్ని వరదంటే వయసుదాన్ని మరదళ్ళ మల్లని మనసున్న పిల్లని వలచానులే అతిలే తల్లేడిని జత జాతి జోడిని పిలిచానులే ఇంద్రుడల్ని నేనే నిన్నెత్తుకుంటలే చంద్రుడల్ని నేనే నీ జంటకొస్తలే నింగి నేల శృంగారాల పొంగు చూడవే మరదళ్ళ మల్లని మనసున్న పిల్లని పలచానులే అతిలే తల్లేడిని జత జాతి జోడిని పిలిచానులే ఆహా. ఆహా. అదదే. ఆహా. రద్దదా. 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 రడ్డుకు రడ్డుకు డన్ డన్ డన్. మానవా 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 డిస్టర్బ్ చేయకు. మానవా నన్ను కానవా ఇక ఆ మాట మానవా? మానవా మన పెళ్ళెప్పుడు మానవా? ఏంటి పెళ్ళా? ఇదేమన్నా దేవలోకం అనుకున్నావా? మనసులో అనుకోగానే మనవటానికి. అయితే పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి మానవా? నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో పాటు మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మా వాళ్ళతో మాట్లాడించి ముహూర్తాలు పెట్టించి అందరి సమక్షంలో తాళి కట్టించుకో. అంటే 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 వెళ్ళు. అంతేనా మానవా? చూసుకో. మళ్ళీ అంతేనంటే వెళ్ళు. నేను వెళ్ళాల్సిందేనా మానవా? వెళ్ళు. దేవలోకం నుంచి తీసుకొస్తుందంట కిందకి. అత్తప్ప గద్దెలు చెప్పు వినబడలేదు. అమ్మాయి ఇంట్లో లేదా? ఉంది బాబు గారు. రాత్రి తిరణాల్లో ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చి అలసిపోయి నిద్రపోతుంది. ఇప్పుడు దాన్ని మీ కదపమాకండి. అత్తప్ప కాళ్ళు పట్టుకుంటాను, కాళ్ళు కడిగి ఎత్తింది చల్లుకుంటాను, నిన్ను చేతులు కడిగి చెవులో పోసుకుంటాను. ఒకసారి సిగ్గుమాలింది ఉందా బాబు? దాన్నే ఉంది లాభం. ఎంట్రన్స్ దయచేయండి బాబు, దయచేయండి. చింతామణి మేలుగానే ఉన్నావా? ఇగో నీకోసం బందరం మిఠాయి తెచ్చాను. ఏమిటి శెట్టి గారు 16 ఏళ్ల కుర్రాళ్ళ పరిగెట్టుకుంటూ వచ్చేసారు? చాలా ఉంది చింతామణి, సరసం తిరిగాడు కానీ 60 ఏళ్ళకు కూడా 20 ఏళ్ళ స్పీడ్ ఉంటుంది. చింతామణి ఏమిటి? తమలపాకులు లాంటి నీ పాదాలని పొగాకాళ్ళు నా చేతులతో అబ్బా! పాదసేవ చేసుకొని వద్దండి పర్లేదులే. వద్దండి. బావగారు సీతాపురం ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ప్రెసిడెంటా? వాడు ఇప్పుడే రావాలా ఎంగిల్ కప్ మీద ఎగలాగా? నువ్వు ఎక్కడ దాక్కోవాలి? ఆ రూమ్ లోకి దాక్కోండి బావగారు. ప్రమాదం ఏం లేదు కదా? అమ్మాయి ప్రెసిడెంట్ గారు వచ్చారమ్మా. అవును, ఇక్కడ ఒక పందుకోకుండా లేవింది. ఆ లోపల దూరిందమ్మా. నా తల్లే కూర్చోండి బాబు గారు. పందికొక్కును కూడా పెంచుతున్నావు చింతామణి? అబ్బే అదేం లేదు, పాడు పందికొక్కు మందు పెట్టి చంపుతావంటే మనసు రాకుండే. నీ మనసు గురించి నాకు తెలిసి చింతామణి, అందుకే నువ్వు వండే నాకు చెప్పలేనంత అది చెప్పలేనంత ఇది. బావగారు రామాపురం ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. వాడు ఇప్పుడే రావాలా? ఏ వారంటే మీకు అంత భయమా? భయమా? ఆడు గబ్బర్ సింగ్ మనిషే, కలబడి కొడదామంటే కొత్త రాజకీయాలు చేస్తాడు. సరేగానే ఎందుకు నేను ఎక్కడ దాక్కోను? ఆ రూమ్ లోకి దాక్కోండి. హౌస్ఫుల్ కలుగులో దూన్న పందుకొక్కుంటే నువ్వేనరా? రండి ప్రెసిడెంట్ గారు, ఎంత చెడ్డ ఒకరు వాళ్ళం కదా, అడ్జస్ట్ అయిపోదాం. సేవలు పదా. రండి ప్రెసిడెంట్ గారు, రండి, దయచేయండి బాబు. వాహ్ క్యా సీన్ హై. ఏమిటి ఈ మధ్య ప్రెసిడెంట్ గారు మా మీద రాముడు కన్నేశారు? రామాపురానికి సీతాపురానికి జంక్షన్ మీలే కదా, ట్రాఫిక్ ఎక్కువై జనం ఎక్కువ ఉంటాని సిగ్గుపడి రావటం మానేశా. మీలాగే అనుకుని ఆ సీతాపురం ప్రెసిడెంట్ గారు కూడా నిన్నటి వరకు రావడం మానేశారు. అంటే ఇయ్యాలి వచ్చాడా? ఏమో, వచ్చాడేమో, వస్తాడేమో, వచ్చిపోతాడేమో. వాహ్ క్యా డైలాగ్ హై. మడిసివి ఎన్ని వంకర్లు తిరగలవో మాటని కూడా నీ వంకర్లు తిప్పగలవు. అసలు ఆ సీతాపురం ప్రెసిడెంట్ గాడు ఆ శెట్టిగాడిని ఆడ పెళ్ళాలే కన్నెత్తి చూడరు. ఆ శెట్టిగాడికి లేని జబ్బు లేదు, రాని జబ్బు లేదు. అట్లాంటి వాళ్ళంతా నీ మేసి ఎత్తేని టాలెంట్ పడిపోలే. ఓన్లేండి పాపం, ఆ
అనాథ వాళ్ళందరికీ ఆ దేవుడే దిక్కు, దిక్కుమాల వాళ్ళందరికీ మేమే దిక్కు. అట్ట అంటే అట్ట చింతామణి, నీలాంటి తేలిలో ముంచిన గులాబీ పువ్వుకి నాలాంటి సరుకైన తేనెటీగ జోడు ఉండాలి కానీ ఆ ప్రెసిడెంట్ గారు ఉంటే అట్ట. ఆడు బర్రెల మీద వాళ్ళ ఈగలు అంటాడు, కుప్పల మీద తిరిగే కుక్కలు అంటాడు. వారిని ఎవరు లోపలేం చేస్తున్నావురా? నువ్వు వస్తావని చెప్తున్నా. ఎంత ధైర్యం! ధైర్యంగా పోతే ఏంటి, నన్ను ఇడితే ఒప్పుకుంటా గానీ లోపల మా పేషెంట్ గారి ఒప్పుకుంటానా? వాడు ఉన్నాడా? ఏందిరా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవటం కాదు, ఇందాక నాకు అంత పెద్ద పిచ్చ కొట్టుడు కొట్టామండి. ఏంటి మా పేషెంట్ గారిని కొడతారా? కొడితే ఏం చేస్తావురా? మీ పాపని మీరే పోతారని గమ్మునుంటాను. ఆడేంద్ర కొట్టేది కొండ మీద కంకర. రాములూరు గుడిమాన్యం 500 ఎకరాలు కాజేసి సీతారాంపురాన్ని ఎడగొట్లా. నువ్వు మాత్రం తక్కువ తిన్నా. హనుమంతులోని రావులోని జాయింట్ గా మింగేలా చూడలా? రైతులకు వచ్చిన ఎరువులు కోటలు మింగితివే, ఎక్కువ మాట్లాడితే ఎముకలేరెత్తా. ఏంట్రా నువ్వు వేరేది చింతామణితో చెత్త? ఆపండి, ఏమిటి గొడవలు? మీ గొడవలతో ఊరిని నాశనం చేసి రెండుగా చేశారు. ఇప్పుడు ఈ ఇంటినే నాశనం చేయాలో చూస్తున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తాం. మాట పట్టం మళ్ళీ రావటం మాకు అలవాటేగా. నీకు సిగ్గులేదు, మాకు సిగ్గులేదు. ఏడ్చారు, వెళ్ళండి. ఏంటే కళ్ళు మూసిన ఉలగో పలకో? ఆడపిల్లని కన్న తల్లి నోరు మూసే సంస్కారం ఉన్న కుటుంబంలో బహుగొప్పగా పుట్టినోళ్ళు కళ్ళు మూసి ప్రపంచాన్ని చీకటి చేసినా కదలక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఎదురుగా ఏం జరిగింది? ఎందుకలా మాట్లాడుతున్నావు? సీమంతం చేయడానికి రోజాని ఇంటికి పంపించమని మీ అత్తగారు అడిగితే దడి దగ్గర మీ తమ్ముడు నానా మాటలు అన్నాడు. మెడబట్టు గంటుతానని అవమానించాడు. ఉత్తేజ అత్తయ్య గారిని అవమానించాడా? మీద మీ వాళ్ళ మీద నాకు ఇప్పటి వరకు గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అది పోయింది. అమ్మ ఆప్యాయతను కూడా దూరం చేసే మీ ఇంటికి రేపు నేను కోడలిగా అడుగు పెడితే ఇవే మాటలు, ఇవే అవమానాలు నాకు తప్పవుగా. చిన్న నాయనమ్మా, నాయనమ్మా, ఏమిట్రా? రోజాని త్వరగా రెడీ చేయి. ఎందుకు? వాళ్ళ పుట్టింటికి పంపించడానికి. చిన్న, అవును నాయనమ్మా, సీమంతం చేసుకోవాలి, తన కూతుర్ని ఇంటికి పంపించమని అడగడానికి వచ్చిన అత్తగారిని అవమానించే సంస్కారం మన వంశాన్ని కొత్తగా అంటుకుంది. నోర్మయ్, కన్నతల్లి చేతుల్లో పెరిగే అదృష్టం మన ఇద్దరికి ఎలాగూ లేదు. కడుపుతో ఉన్న నీ భార్యని వాళ్ళ అమ్మని వేరు చేస్తే చచ్చిపోయిన అమ్మకి ద్రోహం చేసినట్టే అవుతుంది. నాయనమ్మా, వెళ్ళిరమ్మా. అతిథులుగా వచ్చిన దేవతలారా, ఆంతరంగికులైన గాంధర్వులారా, సర్వులారా, సమస్తులారా, ప్రేమైక నేస్తులారా, మీరందరూ నా మాట మన్నించి ఈ సభకు విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాయనా ఇంద్ర, ఎందుకంత టెన్షన్? ఓపెన్ హార్ట్తో నువ్వేమనుకుంటున్నావో ఈ సభలో అందరికీ చెప్పు. స్వామి, ఏమి? మీరేదియో కొత్త భాష మాట్లాడుతున్నారు? దానిని ఇంగ్లీషు భాష అందరుదేవి. భూలోకమున ఈ భాష వాడుకలో ఉంది. అన్ని భాషల వారు దీన్ని స్టెప్నీగా వాడుతున్నారు. మన ఇంద్రజ భూలోకవాసులతో సహవాసం చేసినందున వచ్చిన కర్మఫలమే నా చేత ఇంగ్లీషు మాట్లాడించుతున్నది. అయినా ఆ భాష నాకు నేర్పింపుడు. నేర్చుట వార్చుట తదుపరి. ప్లీజ్ అననేమి? నోరు ముయ్యమని అర్థం. నాయనా మహేంద్ర, ఓపెన్ యువర్ మౌత్. మా ఇంద్రజ వివాహము భూలోకమున మానవ వీరునితో జరిపించుటకు పెద్దలు శివముహూర్తము నిశ్చయించినారు. కావున అలనాటి హనుమంతుని శాపానుసారమున మీరందరూ భూలోకమునకు విచ్చేసి 3 ఘడియల కాలము భూలోకమును సంచరించి వారి వివాహమును జయప్రదము శుభప్రదము గావించమని నా అభ్యర్థన. నారాయణ నారాయణ, భూలోకవాసికి కట్నడౌరీలు ఏమాత్రం ఇచ్చుతున్నావు మహేంద్ర? ఏమైంది తాతయ్య? రోజా అత్తవారింటికి వెళ్ళక ముందు దాకా చేతులు లేని లోపానికి నేను ఎప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు చేతులే కాదు, ప్రాణాలే పోయినంత బాధగా ఉంది. ఎందుకు తాతయ్య బాధపడ్డాం? రోజా మనకి ఎంత దూరంలో ఉందని? ఒక జీవితకాలం దూరంలో ఉంది. అది పిచ్చి పిల్లరా. నచ్చిన వాడికి మనసివ్వడం తప్ప చేసిన తప్పేం లేదు. కానీ దాన్ని మనం కొట్టి తిట్టి ఎన్నో మాటలని బాధ పెట్టాం. తాతయ్య, ఆ పరిస్థితుల్లో ఎవరైనా అదే పని చేస్తారు. ప్రేమన్న చోట మాట అనే అధికారం ఉంటుందని రోజాకి తెలియదా ఏంటి? నిజమే బాబు. నెలలు నిండిన పిల్లని బాధ పెడితే కడుపులో ఉన్న బిడ్డకి దోషం అంటుతుంది.
పువ్వుల్లో పెట్టి పెంచిన బిడ్డని నిప్పుల్లో నడిపించి ఆ రాక్షసుడి ఇంటికి చేర్చాం. ఒరే 7 నెలలు నిండాయి కదా, రోజాను ఒక్కసారి ఇంటికి తీసుకొచ్చి సీమంతం జరిపిస్తే ఆ సంతోషంలో మనం పెట్టిన బాధలు మర్చిపోతుందేమోరా. అంతే కదా, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి రోజాని తీసుకొస్తాను. ఈ శకటం అధిరోహించినప్పటి నుండి క్షుద్బాధ అధికముగా నున్నది మాత. ఎచటనైనను ఉండాలు దొరుకునేమో చూసి వచ్చేదను. జాగ్రత్త కుమారా, భూలోకమున పిల్లల్నెత్తికెళ్ళువారు అచ్చటచ్చట తిరుగుచున్నారట. ఈనాడు పేపర్ చూడలేదా? శీఘ్రమే చూచి వచ్చేద మాత. పోయి రమ్ము. పార్వతీశ్వర, ఈ గ్రామముల మన దారి ఏ దారి? ఒక్కటే దారి, రాదారి. 2 వివాహ వేదిక ఎతటనున్నదో ఎంక్వైరీ చేయదము. కమాన్, ఫాలో మీ. స్వామి, దీనిని ఏమందురు? ఏమందురా? కాకా హోటల్ అందరు. ఓహో, కాకాసురుడు ఇచ్చట హోటల్ పెట్టినా? ఓ ఈ ఊళ్ళో కాకులు పిచ్చుకలు గేతలు గూళ్ళు తప్ప హోటల్స్ పెట్టవు బాబు. వినాయకరావు గారు, తమరు ఇంతకీ ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారు బాబు? మాది డ్రామా కంపెనీ కాదు బాబు, నేను ఒరిజినల్ వినాయకుణ్ణి. అవును, మీ హోటల్లో ఏమేమి దొరుకును? బజ్జీ, బోండా, టీ, కాఫీ, వడ. ఇవాళ చేసి తినాలనుకుంటే రేపు కనపడు. ఓహో, అటులైన నిన్న చేసినవి ఈ రోజు పెడుతున్నారన్నమాట. అవును, మీ హోటల్లో నిన్న చేసిన ఉండ్రాళ్ళు దొరుకునా? ఉండ్రాళ్ళ లేదు, నేడు చేసిన గుండ్రాళ్ళు దొరుకును. తండ్రి శివ! స్టాప్ మానవా, స్టాప్, ప్లీజ్ స్టాప్. మానవా, ఈ గ్రామమున ఇంద్రజ పరిణయమెచ్చట. ఇంద్రజ ఆవిడెవరు? ఇంకెవరు? ఇంద్రుని కుమార్తె. ఇంద్రుడా? ఆయన ఎవరు? ఇంద్రుడు అనగా స్వర్గానికి ప్రెసిడెంట్. ఓహో, స్వర్గానికి ప్రెసిడెంటా? మా ఊరు ప్రెసిడెంట్ తోనే సాపుతుంటే మాకు ఇంకో ప్రెసిడెంట్ పావాయా? బాబు, ఇంద్రజ పరిణయం ఎచ్చట. ముందు నువ్వు దిగు, నేను చెప్తా. దిగితే గాని చెప్పవా? నేను ఎక్కితే బాగుండదు గానే, నువ్వు దిగు, నేను చెప్తా. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కి చెప్పు. ఏంద్ర నువ్వు చెప్పేదే? నా ట్రాక్టర్ మీద పోతాను, నన్నే మాయ చేస్తావురా? నువ్వు ఏ ఊరు దొంగవురా? ఏ అసలు వచ్చావా? జంతర్ మంతర్. అమ్మో! అయ్యో! ఇంకేంద్రా? దెబ్బలు తగులుతాయి. అయ్యో! అమ్మో! ఏమిటి నువ్వు అనేది? నిన్ననే మీ చెల్లిని మీ ఇంటికి పంపించాం. నేనే దగ్గర నుండి దడిదాటించాను. అబద్ధం. రోజా ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అయితే నేను పంపలేదంటావా? చూడు శ్రీకాంత్, కడుపుతో ఉన్న పిల్లని కన్నతల్లి ఇంటికి కూడా పంపని కసాయవాళ్ళం కాదు. మీ సంగతి నాకు తెలుసు. మర్యాదగా నా చెల్లెలు ఏం చేశారో చెప్పండి. శ్రీకాంత్, తొందరపడుతున్నావు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. తెలిసి తెలిసి పంజానీడలో కాపురానికి పంపించాను. అనవసరమైన మాటలు మాట్లాడకుండా నీ చెల్లెలు ఎక్కడుందో వెతకపా. నోరుమూయండిరా. బలవంతంగా పెళ్లి చేశామన్న పగతో నా చెల్లెలు మీరే ఏదో చేసి ఉంటారు. మర్యాదగా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పండి. ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. బా ఒరేయ్, నా చెల్లెలు మీరే ఏదో చేసి ఉంటారు. మిమ్మల్ని ఏమైంది చెప్పు. నీ చెల్లెల్ని గబ్బర్ సింగ్ గాడు హాస్పిటల్ తీసుకెళ్ళి. త్రిమూర్తులకు వందనములు. ఎప్పుడు తమరి రాక? మా రాకను గురించి ఏమడుగుదు దేవేంద్ర? చెప్పవలసిన నాదొక పెద్ద స్టోరీ. ఆ స్టోరీ చెప్పినచో 14 రీల్స్ సినిమా కథ చెగును. నారాయణ నారాయణ, నేను ఎడిటింగ్ చేసేదా, మీరు కంటిన్యూ కానిండు. నేను కంటిన్యూ చేసేదను. మా ఇంద్రజకు కాబోయే భర్త తన చెల్లెల్ని కాపాడుట కొరకు గబ్బర్ సింగ్ వద్దకు వెళ్ళినాడట. అక్కడ ఏదైనా కీడు జరిగినా వారి వివాహం ఆగిపోవును. మనము భూలోకమునే ఉండిపోవదము. గబ్బర్ సింగా? ఎవరా గబ్బర్ సింగ్? యమధర్మరాజా? అతడు భూలోకమున ఒక పెద్ద విలన్ పరమేశ్వర. ఆ విషయం ఆడియన్స్ కు తెలుసు. స్క్రీన్ ప్లే వద్దు, సింగిల్ లైన్ చెప్తే చాలు. ఆ సంగతి మా అసిస్టెంట్ చెప్పవలేను. చిత్రగుప్త, ఆ గబ్బర్ సింగ్ తాలూకు ఫైల్ మన దగ్గర ఉన్నదా? ఉన్నది మహాప్రభు, చదువుతాను వినుడు. ధర్మరాజా, గబ్బర్ సింగ్ అన్న నామధేయం గల ఈ కిరాతకుడు సాక్షాత్ భస్మాసురుని మునిమనవడు. పరమేశ్వరుని వరప్రభావం వలన వాడికి సంక్రమించిన వరములు వీడికి సంక్రమించాయి. యమధర్మరాజా, ఇప్పటి మన తక్షణ కర్తవ్యం ఏముంది? శ్రీకాంత్ ఎచ్చడైనను తెచ్చి ఇంద్రకుమారితో వివాహం జరిపించడమే. అయినా గబ్బర్ సింగ్ అంత శాంతం చూడవలే. తక్షణం బయలుదేరుడు.
అవును, నా కామధేను ఎత్తడనున్నది? కామధేనువా కామధేనువా నువ్వు అందరికి అమృతం పోతా ఉండగా తల్లే, నాకు కూడా కత్తంత పోయే, నిన్నేమన్నావు మా తల్లి కదా, పోయమ్మా. దిల్మంతర నీకే పెడతా ఒకతాని గాలికి మొకతా, దిల్మంతర నీకే పెడతా ఒకతాని గాలికి మొకతా, దిల్మంతర నీకే పెడతా. कहाँ है गे तेरा भैया? ఏమే కిచిడి, నీ అన్నేమన్నా రుస్తుమా? దాదానా నన్నే జజ్జనకరజనాలనిపిస్తాడే. ఇగో గా ఉత్తేజ్ గాడికి నీకు కనెక్షన్ ఏర్పాటు చేసింది నేను, ఆని చేత నీకు స్థలం చేయించింది నేను. గిట్లెందుకు చేయించు నేరికేనా? నీ అన్న కూరలు పీకి పారేనికి, వాడిని బెయిట్ పాలు చేయనికి. ఇప్పుడు నిన్ను కాపాడికి ఆ పొరడే ఆ నుంచి వస్తాడే, రమ్మనే వాడిని ధూళి కొడతా. రమ్మను రానికుండ్రి, బొక్కలు ఇరగొట్టుండ్రి, వాళ్ళని తుకడలు తుకడలుగా నరికి పారాయండి, వాళ్ళని తెచ్చి కట్టి పారాయండి. ఏం బే, నాతోని మజాక్ చేస్తావు, నా మీనికి షేర్లను తెస్తావు. నిన్నిప్పుడు తుక్కడలు తుక్కడలు చేసి కాకుల గద్దలకు దావతిస్తా. గబ్బర్! క్యా బే? నేను తలుచుకుంటే నిన్ను నీ మనుషుల్ని ఇక్కడే సజీవ సమాధి చేసి నా చెల్లుల్ని విడిపించుకుని పోగలను రా. సబ్బాస్. ఏం బే, నువ్వు షేర్ను చంపినావు? అరే చూప్, అసలు ఎప్పుడన్నా షేర్ను చూసినావురా నువ్వు? అరో కాకా, ఈ పోరడు షేర్ను చంపిండంట, దానికి జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటే నేను షేర్ను చంపినా ఊరంతా చెప్పుకుంటుండు. నిజంగా నువ్వు షేర్ను చంపినావురా? ఛీ, నీతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. కొంచెం దూరంగా ఉండు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏమన్నావు బే? ఏమైనా అంటాను బే, నువ్వెంత, నీ హైట్ ఎంత? ఏం కూర్చున్నావు బే? అన్నా గబ్బర్ సింగ్ నీ కోసం కామధేను ఇచ్చిన అదృష్టాన్ని తెచ్చానా. కామధేనువా? అదేంద్రది? కామధేను అంటే ఇంద్రుడి దగ్గరుండి ఆవు, దాని పాలు తాగితే నీ సావు ఉండదు. వద్దు, ఆ అమృతం వాడికి వద్దు, అది తాగితే వాడు చావడు. ఏం జరిగింది? కిరసనాలు కలిపిన పెట్రోల్ లెక్కనుంది. అది పెట్రోల్ కాదు కుమారా, మూత్రము. మూత్రమా? నా చేత గద్దాపిస్తావు బే? బద్మాష్! ఇంతకు మీరెవళ్ళు? మేమా శ్రీకాంత్ని విడిపించుకుని పోయి ఇంద్రకుమారితో వివాహం జరిపించడానికి వచ్చిన దేవతలం. ఎంత ధైర్యం! వా క్యా సీన్ హై గబ్బర్ సింగ్. ఈ పని 3 ఏళ్ల క్రితమే చేసి ఉంటే రామాలయం మాన్యం భూములు అప్పుడే నొక్కేసి ఉండేవాడిగా. అరచు, వీళ్ళంతా నిజంగా దేవుళ్ళ పగటేసేగాళ్ళ? 4 పెగ్గులు మందు కొడితే నేను దేవుణ్ణే, కాకపోతే నేను మందు దేవుణ్ణి, వాళ్ళు మామూలు దేవుళ్ళు. బహుత్ మజా ఆయా. రేయ్, వీళ్ళందరినీ కట్టి పారేయండి రా. తాళు లేవు సర్కార్. వారి మీ మొలతాళ్ళు దగ్గర ఒక్క తాడు లేదా? లేవు సర్కార్. గట్లయితే ఒక్కొక్కడిని గట్టిగా పట్టుకోర్రి. వెళ్ళండి, జావ్. దేవుళ్ళు మీరు, దేవుళ్ళు మీరంతా వాళ్ళు. మేము దేవతలమే. ఎంతమంది మూటా ఉన్నారు మీరు? 3 కోటి దేవతలు ఉన్నాం. అన్నావుగా, అసెంబ్లీలో కూడా ఇంతమంది మంత్రులు ఉండరు. వీళ్ళని కాల్చాలంటే సద్దాం హుస్సేన్ సపోర్టెడ్ కాదా? అరచు, రేయ్, గిల్లని కూడా పట్టుకోండి రా. లాభం లేదు గబ్బర్. తుమ్ ఆహం. అందరినీ పట్టుకోవడానికి నీ దగ్గర మనుషులు సరిపోయారు, కానీ నన్ను పట్టుకోవడానికే నీ దగ్గర మనుషులు లేరు. రేయ్, గిల్లని కూడా పట్టుకోండి రా. అరే ఇదుంటే మంచిది కదా, కథ క్లైమాక్స్కి వచ్చింది, మనం పోదాం పాండి. పట్టుకోండి.
ఈ శతాబ్దపు అద్భుతాలు రెండే. ఒకటి, మనుషులను విడదీసిన బెర్లిన్ గోడ కూలిపోవడం. రెండు, మనసుల్ని విడదీసిన సీతారామపురం మధ్య కట్టిన ఈ దడి కాలిపోవడం. జనక, అతనే శ్రీకాంత్. ఏమి లాఘవము చూచితివా శంకర? నాకు మజాక్ రా. अरे ओ सांबा जी सरकार. कितना इनाम रखा है सरकार ने हम पर? पूरे 50,000. सोना ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొత్తానికి అనుకుంది సాధించావు. కుటుంబ సమేతంగా వచ్చారే. ఏయ్, నువ్వు వాళ్ళతో కలిసిపోయావంటే రా. నీకు సపరేట్గా చెప్పాలా? మీ నాన్నుంటే నాకేమన్నా భయమా? దా దా. శుభం భూయాత్. చిరంజీవులారా, గబ్బర్ సింగ్ ని హతమార్చి గ్రామ కళ్యాణం గావించినారు. సూర్యోదయము కాకముందే మేము మా లోకమునకు పోవలసి ఉన్నది. ఇంద్రజ వివాహము కానిదే మాకు శాప విమోచనము కాదు గనుక కాల వ్యవధి లేనందున ఇచ్చటనే మే వివాహము జరిపింతుముగాక. జయత